నమస్కారం కేటెన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలగపూడిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్, 7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాల పంపిణీ. బనగానపల్లిలో సీఎం చంద్రబాబు మార్క్ పాలన, గుట్టుపల్లి రైతుల దశాబ్దాల భూ సమస్యకు తక్షణ పరిష్కారం. భాగ్యనగరానికి గ్లోబల్ ఏఐ దిగ్గజం, హైదరాబాద్లో కండు ఏఐ ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రమైన వెలగపూడి సచివాలయం వేదికగా రాజకీయ అధికారిక సమీక్షలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, సూపర్ 6 హామీల అమలు తీరు మరియు తాజా బడ్జెట్ కేటాయింపులపై చర్చించేందుకు ఈ కేబినెట్ భేటీ వేదికగా నిలిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్రంలోని కీలక మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు ఈ కీలక భేటీకి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు పాలనను మరింత వేగంగా చేర్చడమే లక్ష్యంగా ఈ మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా సాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల నిధుల సమీకరణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం మరియు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. మీరు పడ్డ కష్టం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో ప్రజలు చూపిన ఓర్పు మరియు నమ్మకం వృధా కాకూడదనే లక్ష్యంతోనే ఈ కేబినెట్ సమావేశంలో ప్రతి నిర్ణయాన్ని ఆమోదిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా పాలనాపరమైన జాప్యానికి తావు లేకుండా ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఫైళ్ల కదలికల కోసం నెలల తరబడి నిరీక్షించే రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వేగాన్ని పరిచయం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పర్యటనలో గట్టుపల్లి గ్రామానికి చెందిన రైతుల దశాబ్దాల నాటి భూ సమస్యకు ముఖ్యమంత్రి వేదికపైనే తక్షణ పరిష్కారం చూపించారు. గత మార్చి 9న గుట్టుపల్లి రైతులు ఇచ్చిన వినతి పత్రాన్ని గుర్తుపెట్టిన సీఎం అధికారులను అక్కడికక్కడ నిలదీశారు. వివాదాస్పద 22 నిషేధిత భూముల జాబితా నుండి ఆ భూములను త్వరలో కాదు, ఇప్పుడే ఈ క్షణమే తొలగించాలంటూ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు ఏపీ రెవెన్యూ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో 22 నిబంధన కారణంగా వేలాది మంది రైతులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి అమ్ముకోవడానికి లేదా రుణాలు పొందడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి గుట్టుపల్లి రైతుల బాధలు మరోసారి దృష్టికి రాగా ఆయన ఏమాత్రం జాప్యం చేయకుండా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను స్టేజ్ పైనే ప్రశ్నించారు. త్వరలో చేస్తాం సార్ అని అధికారులు సమాధానం ఇవ్వబోగా త్వరలో కాదు, ఇప్పుడే ఇక్కడే పూర్తి చేయండి అంటూ చంద్రబాబు స్పష్టమైన డెడ్లైన్ విధించారు. మీరు పడ్డ కష్టం, తమ సొంత భూమిని నిషేధ జాబితా నుండి విడిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో గుట్టుపల్లి రైతాంగం దశాబ్దాలుగా చూపిన ఓర్పు మరియు ఆవేదనకు ఇది మంచి ప్రభుత్వం నినాదంతో దక్షిణ సాక్షణ న్యాయమిదిని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు తక్షణమే సదరు భూముల ఫైళ్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. చెప్పండి. గుట్పల్లి విలేజ్ సార్. గుట్పల్లి విలేజ్ నుండి వచ్చిన మా పొలాలు రోడ్లో పని ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో పెట్టారు. చెప్పాం. దాని గురించి పరిష్కారం గురించి చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాం. నీది అదే కదా? అదే సార్. రండి. మనకి బేతన్ చెట్లు పడింది సార్. 2669 ఎకరాలని మనకి వక్ఫ్లో మనం ఆర్ఎస్ఆర్ నుంచి వెరిఫై చేస్తే ఇవి పట్టాలని సార్. వారసత్వంగా కూడా వీళ్ళు అప్పటి నుంచి అనుభవంలో ఉన్నారు. మనకి అక్కడ విలేజ్ లో మనకి వక్ఫ్ కింద 426 ఎకరాలు ఉంది సార్. 426 ఎకరాలు 25 నోటిఫై అయింది సార్. ఇన్ అడిషన్ టు దట్ 426 acres 2669 acres ఫిబ్రవరి 2023లో వక్ఫ్ కింద పెట్టేశారు సార్. తమరు కొత్త గురించి వచ్చినప్పుడు రిప్రజెంట్ చేశారు సార్. మనకు 22 మంత్స్ సిఇఓ వర్క్ కాంపిటెంట్ కాబట్టి మనం ఒకటి ప్రపోజల్ పంపించాం సార్. కూర్చోండి. రండి. అంతా గుంటుపల్లి వాళ్ళనా? అవును సార్. ఓకే, మీరేమన్నా చెప్పాలన్నా సార్? డోర్లో వచ్చినప్పుడు మీకు అర్జీ ఇచ్చాం సార్ శాసనసభ సభ్యుల ద్వారా.
అప్పుడు మా సమస్య కూడా చెప్పినాం సార్. అది ఉమ్, మీరు ఒక 2 నెలల్లో పరిష్కరిస్తామని కూడా చెప్పారు సార్. ఉమ్, మీరు చెప్పినట్లుగానే ఈరోజు పరిష్కారం అవుతుంది సార్. ఉమ్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మా గ్రామం తరఫున, మా గ్రామంలో ఈ ల్యాండ్కి సంబంధించిన కుటుంబాల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. యా యా తెలంగాణ క్రీడాలోకంలో నేడు ఒక స్వర్ణాధ్యాయం లిఖించబడింది. దేశ విదేశీ మైదానాల్లో మన జెండాను ఎగరేసి తెలంగాణ సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. వివిధ క్రీడా విభాగాల్లో దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన 6 తెలంగాణ అగ్రశ్రేణి క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7.15 కోట్ల మేర భారీ నగదు ప్రోత్సాహకాలను అధికారికంగా అందజేశారు. క్రీడాకారులను స్వయంగా సత్కరించి వారికి ఆర్థిక భరోసాతో పాటు భవిష్యత్ టోర్నీలకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ స్టార్స్ అయిన అథ్లెట్లకు మెరుగైన శిక్షణ, ఆర్థిక ఇబ్బందులు లేని క్రీడా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాల పంపిణీ సాగింది. సచివాలయంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులు, క్రీడాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విజేతలకు చెక్కులను అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారికి ఈ నిధులు వారి తదుపరి శిక్షణ మరియు మెరుగైన కిట్స్ కొనుగోలుకు ఎంతగానో దోహదపడనున్నాయి. మీరు పడ్డ కష్టం, మైదానంలో పథకం కోసం క్షేత్రస్థాయిలో మన క్రీడాకారులు చూపిన ఓర్పు, క్రమశిక్షణ మరియు అంకిత భావానికి ఈ 7.15 కోట్ల పురస్కారం ప్రభుత్వం తరపున దక్కిన నిజమైన గౌరవమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్లోబల్ సెమీకండక్టర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మార్కెట్లో హైదరాబాద్ నగరం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సెమీకండక్టర్ టెక్నాలజీస్ రంగంలో దూసుకుపోతున్న గ్లోబల్ దిగ్గజం కండు ఏఐ నేడు హైదరాబాద్లో తన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 225 మిలియన్ల భారీ నిధులను రాబట్టిన ఈ సంస్థ తన ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్ కోసం భాగ్యనగరాన్ని ఎంచుకుంది. తెలంగాణ స్థానిక ఐటీ నిపుణుడు సృజన్ లింగ సహా వ్యవస్థాపకుడిగా ఉన్న ఈ గ్లోబల్ కంపెనీ రాకతో హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్ ఏ స్థాయికి చేరిందో ఇప్పుడు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చిప్ డిజైనింగ్ మరియు కనెక్టివిటీ సొల్యూషన్స్లో కండు ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతికతను రూపొందిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు మన దేశం వైపు చూస్తున్న తరుణంలో హైదరాబాద్ను తమ భారతీయ నడిబొడ్డుగా మార్చుకోవడం గమనార్హం. ఇప్పటికే ఈ సెంటర్లో 150 మందికి పైగా అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీర్లు గ్లోబల్ మార్కెట్ కోసం నెక్స్ట్ జెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిప్స్ రూపకల్పనలు కీలక భాగస్వాములవుతున్నారు. మీరు పడ్డ కష్టం, క్షేత్రస్థాయిలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు సరికొత్త ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని నమ్మి ఇక్కడ టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవడంలో కండు ఏఐ చూపిస్తున్న ఓర్పు మరియు నమ్మకం నిజంగా అభినందనీయం. ఏఐ భవిష్యత్తును హైదరాబాద్ నుంచే నిర్మించాలనే బలమైన సంకల్పంతో అడుగుపెట్టిన కండు ఏఐ బృందానికి ఐటీ వర్గాలు సాదర స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో కోట్ల మంది వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతోంది? ముఖ్యంగా చిన్నపిల్లలు, మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లపై త్వరలోనే ఆంక్షలు రానున్నాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించడం ఇప్పుడు అంతర్జాతీయంగా, దేశీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఇది భారతదేశంతో పాటు మిగతా ప్రపంచ దేశాలు కూడా అనుసరించదగ్గ ఒక అద్భుతమైన ఉదాహరణని మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్, షార్ట్స్, ఆన్లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా చిన్నపిల్లల మానసిక వికాసం దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేసింది. ఈ నిర్ణయంపై స్పందించిన ప్రధాని మోడీ, మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం, ఎన్నో పాఠాలను గ్రహిస్తున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో త్వరలోనే భారతదేశంలో కూడా 16 లేదా 18 ఏళ్ల లోపు మైనర్లు సోషల్ మీడియా వాడకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఐటీ రూల్స్ లేదా చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. మీరు పడ్డ కష్టం, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ టైం తగ్గించేందుకు, పిల్లల భవిష్యత్తును సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు, క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు పడుతున్న ఓర్పు మరియు ఆవేదనకు ఈ చట్టం ఒక పెద్ద ఉపశమనం కానుందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో వయసు నిర్ధారణ సాంకేతికంగా ఎలా సాధ్యమవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. खुलकर के इस सामर्थ्य को कई गुना बढ़ा सकते हैं। एक्सेलेंसी, मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है। हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं
उसको డిజిటల్ విప్లవాలు హైవేల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని అడవి బిడ్డలకు మాత్రం కనీస రహదారి సౌకర్యం లేక నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కొమరాడ మండలంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా వదిలేసిన రహదారులు గిరిజనుల ప్రాణాల మీదకు తీస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వనధార గ్రామాలకు వెళ్లే రోడ్డు మొత్తం కిలోమీటర్ల మేర బురదమయంగా మారిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో గిరిజన పల్లెలు బాహ్య ప్రపంచానికి కట్టయిపోయాయి. మన్యం జిల్లా కొమరాడ ఏజెన్సీ పరిధిలోని వనధార మరియు దాని అనుబంధ గిరిజన గ్రామాలకు వెళ్లే ఏకైక రహదారి పనులను సగంలోనే వదిలేయడం వల్ల ఈ ఘోర పరిస్థితి తలెత్తింది. స్వల్ప వర్షాలకే ఈ రోడ్డు కాస్త మోకాళ్ల లోతు బురదగుంటగా మారిపోవడంతో మోటార్ సైకిళ్లు కదవడం దేవుడెరుగు, నడవడం కూడా అసాధ్యంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలను, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న డోలీల మీద మోసుకుపోవాల్సిన దుస్థితి నేటికి కొనసాగుతోంది. మీరు పడ్డ కష్టం క్షేత్రస్థాయిలో ఒక మంచి రోడ్డు సౌకర్యం కోసం మన్యం అడవి బిడ్డలు దశాబ్దాలుగా చూపిన ఓర్పు మరియు నిరీక్షణను పాలకులు ఇకనైనా గుర్తించాల్సింది. ప్రతికూల వాతావరణంలో కనీస అవసరాలు కూడా తీరక గిరిజన సంఘాలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏజెన్సీ రోడ్డు కష్టాలపై తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు కారణంగా ఈరోజు వర్షం కారణంగా ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోవడం వల్ల ఇలా పరిస్థితి వచ్చింది. చూడండి, మనుషులు వెళ్ళినా కాదు కానీ వాహనాలు వెళ్ళినా కూడా కొద్దిగా దారి కూడా లేదండి. రోడ్డు చేస్తామనేసి మీరు ఒప్పుకున్నారు, 2 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు, కానీ రోడ్డు అవ్వలే. కొద్దిగా వాహనాలు వెళ్ళినా కూడా చిన్న చూడలేదు. గ్రామ పంచాయతీలు కూడా ఎవరు పట్టించలేదు. మీరు ఏం చేయాలో చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజుల్లో ముందుకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చెప్తుందా ఉంటారు, మేము రోడ్డు చేస్తాము, మా కోసం ఓటు వేయండి అని మాటే కానీ ఓటేస్తే గెలిపిస్తే మాకు ఎవరు కూడా చిన్న సహకారం కూడా చేయట్లేదు. మా రెబ్బా మనగారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టు మీకు అందరికీ తెలుసు, పెద్దలు అవుతుంది, కానీ మా కోసం చిన్న సహకారం కూడా చేయట్లేదు. ఈరోజు అలాగే వర్షం వచ్చిందో అప్పటి నుంచి మేము ఈ రోడ్డు బాగు చేయాలని వచ్చినాము. మీరు మా కోసం కూడా రోడ్డు చేయాలని ఈ చిన్న మనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల పోరాటం ఉగ్రరూపం దాల్చింది. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 1,05,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఏకతాటిపైకి వచ్చి కథం తొక్కారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది అంగన్వాడీలు నల్లచీరలు ధరించి చేపట్టిన భారీ ర్యాలీతో నగరం నల్ల సముద్రాన్ని తలపించింది. కలెక్టరేట్ ముట్టడికి వారు దూసుకురావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. గత కొంతకాలంగా ప్రభుత్వం చాలీచాలని జీతాలతో తమను వేధిస్తోందని, తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ మరియు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. విశాఖలో ఉదయం నుంచే జగదాంబ జంక్షన్ పరిసరాలు అంగన్వాడీలతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తపరుస్తూ అందరూ నల్లచీరలతో తరలివచ్చి భారీ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వైపు దూసుకొస్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారికేడ్ ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు పడ్డ కష్టం క్షేత్రస్థాయిలో తల్లులుగా, పిల్లల సంరక్షణగా మీరు చూపిన ఓర్పును ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే ఈ రోజు రోడ్లపైకి రావాల్సి వచ్చిందని అంగన్వాడీ సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రభావం ఇక్కడ రవాణా వ్యవస్థపై తీవ్రస్థాయిలో పడింది. సభకు జనాలను తరలించేందుకు డిపోలోని అత్యధిక బస్సులను కేటాయించడంతో సాధారణ రోడ్లలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు నడి రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిపోలో మొత్తం 94 బస్సులు అందుబాటులో ఉండగా అందులో ఏకంగా 70 బస్సులను సీఎం సభ కోసమే ప్రత్యేకంగా తరలించారు. డిపోలో కేవలం 24 బస్సులు మాత్రమే మిగలడంతో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తూ ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
తొర్రూరు డిపో పరిధిలోని గ్రామీణ మరియు పట్టణ రోడ్లలో ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఒకేసారి 70 బస్సులను సీఎం సభకు పంపించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. బస్టాండ్కి వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి వేచి చూసినా కనీసం ఒక్క బస్సు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఒకసారి వస్తున్న 1-2 బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రాణాలకు తెగించి మహిళలు, వృద్ధులు సైతం ఫుట్పాత్ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇది అదనుగా భావించిన ప్రైవేట్ జీపులు, ఆటోల నిర్వాహకులు ప్రయాణికుల నుంచి 3 రెట్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపారు. మీరు పడ్డ కష్టం, థియేటర్స్ లో సినిమా చూపిస్తున్నట్లుగా నడి రోడ్డుపై ప్రజలను గంటల తరబడి నిలబెట్టిన ఈ దుస్థితి సామాన్యుడిని తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటూ బాధితులు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణలో సాగునీటి లభ్యత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై అధికార ప్రతిపక్షాల నడుమ రాజకీయ యుద్ధం ముదిరింది. కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని పంట భూములను కాపాడాలంటూ తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నాకు దిగింది. బీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపుతో మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడతో పాటు వందలాది మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వానాకాలం సీజన్ నేపథ్యంలో సాగునీటికి డిమాండ్ పెరుగుతున్నా ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ ను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అద్భుతంగా పనిచేసిన కాళేశ్వరం పంపులను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తొక్కేస్తోందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం క్షేత్రస్థాయిలో రైతులు చూపిన ఓర్పు వృధా కాకూడదంటే కన్నెపల్లి పంపులను తక్షణమే ఆన్ చేయాల్సిందే అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంత పెట్టుకోవాలి వెహికల్ అది సరిగ్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సాంప్రదాయ చీరకట్టు అందాలకు ఉండే క్రేజ్ ఎప్పుడు ప్రత్యేకమే. ప్రస్తుతం తమిళనాట ప్రముఖ మీడియా హౌస్ కుముదం న్యూస్ వేదికగా వైరల్ అవుతున్న ఒక బ్యూటిఫుల్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. ఆ ఫోటోల్లో మెరిసిపోతున్న నటి మరెవరో కాదు, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న కయాదు లోహర్ అంటూ తమిళ ప్రేక్షకులు కయాదు లేటెస్ట్ క్లిక్స్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు. 2021లో కన్నడ చిత్రం ముగిల్పేటతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్ చాలా వేగంగా కోలీవుడ్, టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా పీరియాడికల్ యాక్షన్ డ్రామాల్లోనూ మెప్పిస్తున్న ఈ నటి తాజాగా నీలిరంగు శారీలో చేసిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్లపై మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతోంది. ప్రతి ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేయడం కోసం క్షేత్రస్థాయిలో కయాదు లోహర్ చూపిస్తున్న ఓర్పు మరియు స్క్రిప్ట్ సెలక్షన్ కు ఇప్పుడు తమిళ పరిశ్రమలో దక్కుతున్న బ్రహ్మరథమే నిదర్శనం. స్టార్ హీరో సూర్య 48వ ప్రాజెక్టుతో పాటు మణిరత్నం శిష్యత్వం వహించిన ది ప్యారడైజ్ మరియు ఐఆమ్ గేమ్ చిత్రాల్లో ఈమె నటిస్తోంది. ఈ భారీ లైనప్ కారణంగానే చెన్నై మీడియా సర్కిల్స్ లో కయాదు లోహర్ పేరు నిరంతరం మారమవుతోంది. పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ వరుసగా 2వ రోజు కూడా గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మునిపెన్నడూ లేని విధంగా పైపైకి దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ రోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా $380 పెరిగి 1,44,820 రికార్డు స్ట్రైక్ చేరింది. అటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా $350 మేర పెరిగింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లెక్కింపుల ప్రకారం వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఈ రోజు $350 పెరిగి 1,32,750 పలుకుతోంది. అదే సమయంలో ప్యూర్ గోల్డ్ అయిన 24 క్యారెట్ల తులం ధర 1,44,820 వద్ద ముగిసింది. అయితే పసిడి ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం కేజీ 2,45,000 వద్ద మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ ప్రగతికి పునాది లాంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిశ్శబ్దంగా కుప్పకూలుతోందా?
నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక అవునని సమాధానమిస్తూ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రమాద కంటికను మోగించింది. గత 10 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రోజుకు సగటున 25 పాఠశాలల చొప్పున ఏకంగా 94,000 ప్రభుత్వ బడులు మూతపడడం లేదా విలీనం కావడం జరిగిందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు సంఖ్య కూడా ఏకంగా 2,26,00,000 తగ్గిపోవడం విద్యారంగ నిపుణులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ప్రభుత్వ బడులు ఈ స్థాయిలో మూతపడడానికి ప్రధానంగా 2 కారణాలను నీతి ఆయోగ్ తన నివేదికలో విశ్లేషించింది. అందులో మొదటిది ప్రభుత్వాలు చేపట్టిన స్కూల్ రేషనలైజేషన్ లేదా పాఠశాలల విలీన ప్రక్రియ. తక్కువ మంది పిల్లలున్న బడులను మూసివేసి పక్కనే ఉన్న పెద్ద పాఠశాలలో కలపడం వల్ల ఈ సంఖ్య వేగంగా తగ్గింది. ఇక రెండవది దేశంలో మారుతున్న జనాభా సమీకరణాలు మరియు సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గడం వల్ల బడియుడి పిల్లల సంఖ్య తగ్గడం, తమ పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించడం కోసం క్షేత్రస్థాయిలో సామాన్య గ్రామీణ ప్రజలు పడుతున్న శ్రమ వృధా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నివేదికను నీతి ఆయోగ్ బహిర్గతం చేసింది. ఎందుకంటే బడుల సంఖ్య తగ్గడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల దూరాభారం పెరిగి ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.